వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ శాలిని. జిల్లాలో శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ద్విచక్ర వాహనాలలో అనుమతి లేని మార్పులు చేసిన వారిపై జిల్లా ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నిఘా పెట్టి 155 మోడిఫైడ్ సైలెన్సర్లను గుర్తించి వాటిని పట్టుబట్టి రోడ్డు రోలర్ ద్వారా ధ్వంసం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ డి జానకి ఐపీఎస్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఇలా మోడిఫై చేసిన సైలెన్సర్లు అధిక శబ్దం చేస్తూ ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నాయి. ఇది చట్ట వ్యతిరేకమే కాకుండా ఇతర వాహనదారులకు ప్రమాదకరంగా మారుతుంది. మోటారు వాహనాల చట్టం ప్రకారం ఈ విధమైన మార్పులు నిషేధించబడినవి కావున ఇలాంటి మార్పులు చేసిన వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నాం. వాహనదారులకు జరిమానాలు విధించి శబ్ద కాలుష్యం కలిగించే మారిన సైలెన్సర్లను తొలగించినట్టు తెలిపారు. ద్విచక్ర వాహనాల మెకానిక్లకు కూడా ఎస్పీ ప్రత్యేకంగా సూచనలు చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా మోటార్ వాహనాలలో మార్పులు చేయరాదు. యువత మోటార్ సైకిళ్లను ఆకర్షణీయంగా మార్చాలనే ఉద్దేశంతో మోడిఫై చేయించుకుంటున్నారు, కానీ అది చట్ట విరుద్ధం. మెకానికులు కూడా ఇటువంటి మార్పులకు సహకరించినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అందుకే ప్రతి మెకానిక్ బాధ్యతగా వ్యవహరించాలి. చట్టం మేరకు మాత్రమే సేవలు అందించాలి. పోలీస్ శాఖ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తుందని, శబ్ద కాలుష్యాన్ని నివారించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ రూరల్ ఎస్ఐ విజయ్ కుమార్ మరియు ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.